గారు సార్. సినిమాలు లవ్ చేసే వాళ్ళంతా ఇండియాలోనే ఉన్నారేమో. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా అనేది ఇప్పుడు మనం అంటున్నాం. యాక్చువల్లీ లవ్ స్టోరీస్ కి ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రేమ అవును. పోరాలు, మైనే ప్యార్ అవును. కియా లైక్ దట్. అవును. మీరు తెలుగు సినిమాలు కూడా సార్. ఎగ్జాక్ట్లీ 'ఇంద్ర' ఉందనుకోండి సార్. 'ఇంద్ర' మనం చేసిన 'ఇంద్ర' హిందీలో అసల టీవీల్లో గాని, మిగతాటిలో గాని అదే కదా పాన్ ఇండియా. ఆళ్ళంతా ఎప్పుడో చేసేసారు. 'చిరంజీవి' గారు, 'బాలకృష్ణ', 'వెంకటేష్' గారు. ఇప్పుడు ఇప్పుడు పాన్ ఇండియా అంటే మైథాలజీ లేదంటే సమ్ దాంట్లోకి వెళ్తున్నారు. అలా లవ్ కైండ్ ఆఫ్ సినిమా ఏమైనా చేసే ఉద్దేశం ఉందా? మీ డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా మీ కెరియర్ కి? సార్ నేను నిజంగా ఏం ప్లాన్ చేసుకొని రాలేదు సార్. నేను వచ్చిన పొజిషన్‌కి, ఇవాళ నేనున్న పొజిషన్‌కి జస్ట్ థాంక్‌ఫుల్ టు గాడ్ అండ్ ఆడియన్స్. నేను అవకాశాల కోసం అడుగుతూ వచ్చిన దగ్గర నుంచి ఇవాళ గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూర్చొని అడ్రెస్ చేయడం ఇట్స్ ఆల్ ఎ బ్లెస్సింగ్. సో, ఇది పర్టిక్యులర్‌గా చేయాలి అని నేనేమి అనుకోవట్లేదు సార్. అండ్ ఆహ్, లవ్ స్టోరీస్ ఏమో సార్, అంటే నా వరకు అంత నన్ను కుదిపేసే లవ్ స్టోరీ ఏది రాలేదు ఇప్పటివరకు. సో, నాకు కూడా పర్సనల్‌గా ఆ విభాగంలో పెద్ద ఇది లేదు కాబట్టి కనెక్ట్ అవ్వలేకపోతున్నానేమో. యాహ్! భవిష్యత్తులో అయినా సరే అలా కుదిపేసే మీ పర్సనల్ లైఫ్ లో అయినా సరే ఇండియన్ సినిమాకి రావాలని కోరుకుంటున్నాను. నా పర్సనల్ లైఫ్‌లో ఎందుకండి బాబు, సినిమాకైతే ఓకే. అదే ఓకే సార్. సూపర్ హీరో అనగానే సిక్స్ ప్యాక్ కండలు. సూపర్ హీరోస్ అందరూ కండలు పెంచి సిక్స్ ప్యాక్ అవి ట్రై చేస్తూ ఉంటారు. మీరేమైనా ట్రై చేస్తున్నారా సిక్స్ ప్యాక్ లాంటివి? అస్సలు లేదండి. అంటే ఆహ్, బ్యూటీ నేను రిలేటబుల్‌గా ఉంటేనే బ్యూటీ సార్. అంటే నేను ఇన్నేళ్ళు ఇంత కష్టం చేసినోడిని ఒక 3 నెలల్లో సిక్స్ ప్యాక్ చేయడం అదసలు నాకు పెద్ద విషయమే కాదు సార్. అది జస్ట్ పార్ట్ ఆఫ్ మై జర్నీ. నేను చేస్తున్న 100 పనుల్లో అదొక పనవుద్దంతే సినిమాకి. కానీ నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసేదేంటంటే ఆహ్, మనం రిలేటబుల్‌గా ఉన్నప్పుడే నా ప్రాబ్లమ్‌కి మీరు రిలేట్ అవుతారు. సినిమాలో నా ప్రాబ్లమ్‌కి మీరు రిలేట్ అవుతారు. మనం రిలేటబుల్‌గా ఉన్నప్పుడే మీరు సినిమా చూద్దాం. నేను ఆల్రెడీ ఒక సిక్స్ ప్యాక్, 6 ఫీట్ వాటెవర్ మీరన్న కటౌట్ ఫిజిక్‌తో ఉంటే తనకి సూపర్ పవర్స్ అవసరం లేదు సూపర్ హీరో అవ్వడానికి. ఆల్రెడీ మన తెలుగు హీరోస్ లాగా ఆల్రెడీ ఆళ్ళు సూపర్ హీరోసే. యాహ్!